డెమో చూశారు కదా, బాయ్స్ గర్ల్స్ ఎవరైనా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ బీజిఎం అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, అందరూ ఇదే క్రియేట్ చేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను, నేను వాడిన మెటీరియల్ ఎలా చేసుకుంటారో ఏంటని స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. ఇదే వీడియోని విఎన్ యాప్లో చేశాను, సేమ్ వస్తుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఇంకా సింపుల్ ఉంటుంది. అంటే ఎలైట్ మోషన్ రాని వాళ్ళు విఎన్ యాప్లో చేసుకోండి. విఎన్ యాప్లో చేసింది ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఫస్ట్లో ఇచ్చాను. సేమ్ వీడియో అండి, విఎన్ యాప్లో చేసుకోవచ్చు సింపుల్గా విత్ ఇన్ 2 minutesలో. అది చూడండి, ఇది వస్తే ఇది చూడండి, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మెటీరియల్ ఎలా చేసుకుంటారో చెప్తాను. క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేయండి. సెర్చ్లో ఇక్కడ మీరు మహి టెక్ ఇన్ఫో అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన మన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇందులో మనకి పైన సెర్చ్ బార్ ఉంటుంది. ఈ సెర్చ్ బార్లో మీరు రీల్ 59 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇదే వస్తుంది, సేమ్ ఈ పోస్టే వస్తుంది. ఇది క్లిక్ చేయండి. ఇది ట్రెండింగ్లో ఉందండి, ఓకే. కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఫుల్ ప్రీసెట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. మీ ఎలైట్ మోషన్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ అని వస్తుంది, ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేస్తే మీ ఫోన్లోకి ఇది డౌన్లోడ్ అవుతుంది, ఓకే. ఇట్లా చూపిస్తుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేసి కంటిన్యూ టు టెంప్లెట్ క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అయింది. ఇందులో మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వీడియోని స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం లైక్ చేసి స్టార్ట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఇలాంటి ట్రెండింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఎలైట్ మోషన్ లేకపోయినా రాకపోయినా విఎన్ యాప్లో ప్లే స్టోర్లో ఉంటుంది. దాంట్లో ఇంకా సింపుల్గా ఉంటుంది. ఆ వీడియో చూడండి, అందులో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లో ఉంది, ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా ఉంది, చూడండి, ఓకే. ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ 1 అని ఉందో దీన్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటో వస్తుంది. ఈ ఫోటో దీన్ని క్లిక్ చేసి కలర్ ఫిల్ ఫోటో నేమ్ పైన ట్యాప్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ పైన క్లిక్ చేయండి. ఫోటో ఇక్కడికి వస్తుంది. ప్లే చేసుకుంటూ వెళ్తే ఫోటో ఇలా ఉంటుంది, ఓకే. అయిపోయింది. బ్యాక్ వచ్చేయండి. ఈ గ్రూప్ 1 అయిపోయింది ఇక్కడ మనకి. సో ఈ పక్కకు వస్తే ఇక్కడ గ్రూప్ 1 అని ఉంటుంది, కాపీ. ఇది సెలెక్ట్ చేసుకొని కింద ఉంది కదా ఫోటో, దీన్ని క్లిక్ చేసి కలర్ ఫిల్ క్లిక్ చేసి ఫోటో నెంబర్ పైన ట్యాప్ చేసి మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఇక్కడ ఫిట్ పెట్టండి. ఫిట్ పెట్టేసి బ్యాక్ వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో పైకి కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకొని మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 అని ఉంటుంది కదా, ఫస్ట్ ఇక్కడ గ్రూప్ 1 కింద సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ఇందులో మీకు ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్ ఫోటో నెంబర్ పైన ట్యాప్ చేసి అదే ఫోటోని సేమ్ తీసుకొని పైన ప్లస్ చేసిన తర్వాత ఫిల్ పెట్టి ఫిట్ అయితే ఫిల్ అయితే ఫిల్, ఏది ఫిల్ ఉంటే అది పెట్టండి. ఫిల్ ఉండాలి. బ్యాక్ వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఫోటోని కొంచెం కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్నాక ఫోటో బ్యాక్ వద్దాం, ఓకే. ఒకసారి చూద్దాం ఫోటో ఎక్కడుందో. ఇప్పుడు మనం పెట్టిన ఫోటో అయితే ఇది పైన బాగానే వచ్చింది. ఇప్పుడు రెండో గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూపు మళ్ళీ ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని ట్యాప్ చేసి కలర్ ఫిల్ ఈ ఫోటో నెంబర్ పైన టచ్ చేసి మళ్ళీ అదే ఫోటో తీసుకొని పైన ప్లస్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేయండి. ఇలా మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఆ గ్రూప్ దగ్గరికి వెళ్ళండి. సేమ్ ఇక్కడ ఈ గ్రూప్ 3 సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూపు మళ్ళీ ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్ ఫోటో నెంబర్ పైన టచ్ చేసి మళ్ళీ అదే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్, ఓకే. బ్యాక్ వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఫిట్ 2 ఉంటాయండి, ఏది ఫుల్గా ఉంటే అది చేయండి. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇది అయిపోయింది. మళ్ళీ దీంట్లో ఫోటోలు మార్చాలి. ఫస్ట్ గ్రూప్ 1 ఎడిట్ గ్రూపు మళ్ళీ ఫోటో కలర్ ఫిల్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఫోటోని ట్యాప్ చేస్తే సేమ్ ఫోటోని రీప్లేస్ చేసుకొని పైన ప్లస్ బ్యాక్ వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కిందకి జరపండి, ఓకే. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ అక్కడికి వెళ్ళండి, ఆ గ్రూప్ దగ్గరికి వెళ్ళి రెండో గ్రూపు ఎడిట్ గ్రూపు అదే ఫోటో కలర్ ఫిల్ ఫోటో నెంబరు సేమ్ ఫోటోలు మార్చడమే మీరు చేసేది ఏం లేదు. బ్యాక్ వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కిందకి జరపండి. మళ్ళీ బ్యాక్ వచ్చాను, వెనక్కి వెళ్ళాను, ఆ ఫోటోల దగ్గరికి వెళ్తున్నాను. ఇది సెలెక్ట్ చేసుకున్న ఎడిట్ గ్రూపు ఫోటో టచ్ చేసే కలర్ ఫిల్ ఫోటో నెంబరు మళ్ళీ అదే ఫోటో. నేను ఫోటోలే మారుస్తున్నా, అంతకుమించి ఏం చేయట్లా. ప్రతి దాంట్లో ఒక ఫోటోని చేంజ్ చేస్తున్నా, మీరు కూడా అట్లా చేయండి. అయిపోయింది. మళ్ళీ ఫోటో కలర్ ఫిల్ ఫోటో నెంబరు సేమ్ మళ్ళీ అదే ఫోటో ప్లస్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ప్లే చేసి కలర్ ఫిల్లో ఫిట్ చేద్దాం. ఫిట్ బాగుంది, ఓకే. బ్యాక్ వచ్చాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్లో కొంచెం పైకి జరిపాను, ఓకే. పైకి జరిపి మళ్ళీ వచ్చాను. ఈ మూడిట్లో ఫోటో మారుదాం. గ్రూప్ 1 ఎడిట్ గ్రూపు ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ ఫిల్ సేమ్ ఫోటోని రీప్లేస్ చేయండి. పైన ప్లస్ ఫిట్ చేసి బ్యాక్ వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఇలా ఫిల్గా పెట్టండి. బ్యాక్ వచ్చేయండి. లాస్ట్కి వెళ్ళండి. గ్రూప్ 2 సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ చేయండి. ఇది కష్టంగా ఉంటే విఎన్ యాప్లో చేసుకోండి, అది ఫోటో ఇస్తే అదే చేస్తుంది. అసలు మీరు ఏం చేసే పని లేదు. ఇంత రిస్క్ కూడా ఉండదు ఎలైట్ మోషన్ లాగా. ఎలైట్ మోషన్ ఏంటంటే కొంచెం ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి
తప్పదు, ఇట్లా చేసుకోవాలి. అదే విఎన్ అనుకోండి, జస్ట్ క్లిక్ అంతే. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇట్లా వీటిలో ఫోటోలు మార్చుతున్నాయి. ఎలైట్ మోషన్ వచ్చిన వాళ్ళు ఎలైట్ మోషన్లో ఇట్లా ఫోటోలు మార్చుకోండి, రాని వాళ్ళు విఎన్లో చేసుకోండి. ఏదైనా మీ ఇష్టం అండి, రెండు మీకు సింపుల్గానే ఉంటాయి. అది ఇంకా సింపుల్ విఎన్ ఎలిమెంట్ మోషన్తో కంపేర్ చేసుకుంటే. అయిపోయింది. ఫస్ట్కి వచ్చి ప్లే చేసి సేవ్ చేసి చూపిస్తాను. ఫస్ట్కి వచ్చాను, ప్లే చేశాను, ఫోటో రివ్యూల్ వస్తుంది. రివ్యూల్ వచ్చిన తర్వాత మనకి ఇలా అయితే యానిమేట్ అవుతుంది. ఇలా యానిమేట్ అయిపోయిన తర్వాత సూపర్ ఉంటుంది చూడటానికి. ఇక ఇది సేవ్ చేసుకోవడమేనండి. టాప్లో బ్యాక్ వస్తాను, వచ్చిన తర్వాత టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. లాస్ట్లో సేవ్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.